భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా పోర్చుగల్ ఈ దేశంలోని గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలను తన గుప్పెట్లో బంధించే ప్రయత్నాన్ని కొనసాగించింది. పోర్చుగీస్ వారు బ్రిటిష్ పాలకుల కంటే కిరాతకులు. ఆ చీకటి రాజ్యంలో కూడా కొందరు సాహసోపేత దేశభక్తులు ఈ అణిచివేతలను, దమన నీతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటువంటి దేశభక్తుల వరుసలో గోవాకు చెందిన విశ్వనాథ్ నారాయణ్ లావాండే ముందుండేవారు. ఆయనలోని జాతీయవాద విలువలు, ఆదర్శాలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జనసంఘ్ వంటి జాతీయవాద సంస్థల మద్దతు పుష్కలంగా లభించింది. లావాండేతో పాటు ఆర్ఎస్ఎస్, జనసంఘ సంస్థల నాయకులు ఎంతో నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తిరుగులేని పోరాట స్ఫూర్తితో పోర్చుగల్ పాలకులను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. సుమారు 1961 వరకు కొనసాగిన భారతదేశ స్వాతంత్ర పోరాటానికి లావాండేతో సహా వందలాది మంది దేశభక్తుల బలిదానాలు ఒక ప్రబల సాక్ష్యంగా నిలిచాయి. 1955లో గోవా రాజధాని పనాజీలోని సచివాలయంలో మొట్టమొదటిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి ఒక స్వయం సేవకుడు. ఆయన గోవా విముక్తి పొందిన తర్వాత కూడా, అంటే 1961 తర్వాత కూడా పోర్చుగల్ జైల్లో మగ్గారు. 1955లో గోవా, డయ్యూ డామన్ల విముక్తి కోసం ప్రదర్శనలు, ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన అఖిలపక్ష జాతీయ పోరాట సమితికి నాయకత్వం వహించిన ఆర్ఎస్ఎస్ ఈ క్రమంలో ఎంతో మంది తమ కార్యకర్తలను పోగొట్టుకుంది. పోర్చుగల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు జరిపిన సత్యాగ్రహులు అనేక మంది పోలీసు కాల్పులకు ప్రాణాలు కోల్పోగా మరికొందరు వికలాంగులయ్యారు. ఇంకొందరు పోర్చుగీసు జైళ్లలో మగ్గిపోయారు. ఆ పాలకుల దారుణాలకు బలైన వారిలో ఆర్ఎస్ఎస్, జనసంఘ సీనియర్ నాయకుడు జగన్నాథరావు జోషి కూడా ఉన్నారు. నెహ్రూ ప్రభుత్వం గోవా విషయంలో అనుసరిస్తున్న ధోరణి ఏమాత్రం నచ్చని లావాండే సొంతగా ఆజాద్ గోమంతక్ దళ్ అనే విప్లవాత్మక పార్టీని ప్రారంభించారు. నారాయణ్ హరినాయక్, దత్తాత్రేయ దేశ్పాండే, ప్రభాకర్ సినారి వంటి దేశభక్తుల అండదండలలో ఈ పార్టీ పోర్చుగీస్ పాలకుల మీద ప్రత్యక్ష చర్యలకు దిగింది. లావాండే పార్టీని ప్రారంభించిన సమయంలోనే ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘలు గోవా ప్రజలను కూడగట్టడం ప్రారంభమైంది. జగన్నాథరావు జోషి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వంటి దేశభక్తులు, జాతీయవాదుల నాయకత్వంలో సుమారు 5,000 మంది కార్యకర్తలు గోవా సరిహద్దులో సత్యాగ్రహాలు నిర్వహించారు. పోర్చుగీస్ క్విట్ ఇండియా అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అప్పుడు పోర్చుగీస్ పోలీసులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 51 మంది స్వయం సేవకులు అమరులైనారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్లతో పాటు ఆజాద్ గోమంతక్ దళ్ ఎన్నో త్యాగాలు చేసిన అనంతరం పోర్చుగీస్ పాలకులు ఎట్టకేలకు 1954లో డయ్యూ డామన్లకు మాత్రం విముక్తి కల్పించారు. ఉద్యమకారులు దాద్రా నాగర్ హవేలీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అయితే పోర్చుగీస్ పాలకులు గోవా విషయంలో మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదు. నెహ్రూ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుబట్టలేదు కూడా. నవంబర్ 1961లో పోర్చుగీస్ పోలీసులు కొందరు మత్స్యకారుల మీద కాల్పులు జరపడంతో అటు ఉద్యమకారుల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఓపిక, సహనం నశించిపోయాయి. అనేక రకాలుగా ఒత్తిళ్లు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అదేడాది డిసెంబర్లో ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక బలగాలను రంగంలోకి దించింది. భారతీయ సైనిక బలగాలకు, పోర్చుగీసు సైనికులకు మధ్య సుమారు 36 గంటల పాటు జరిగిన పోరాటంలో పోర్చుగీసు సైనికులు గోవా నుంచి పరారయ్యారు. డిసెంబర్ 19, 1961న గోవాలోని పాంజిమ్ నగరంలో ఆజాద్ గోమంతక్ దళ్, ఆర్ఎస్ఎస్, జనసంఘ నాయకులు కలిసి మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇది సైనిక విజయమని ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది అంతకన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఆజాద్ గోమంతక్ దళ్ల అవిశ్రాంత పోరాటాలకు లభించిన ప్రతిఫలమని స్థానిక ప్రజలకే కాక దేశ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎట్టకేలకు గోవా, డయ్యూ డామన్లకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. స్వేచ్ఛ, స్వాతంత్రాలనేవి దౌత్యపరమైన కానుకలేమీ కాదని, పోరాటాలు, త్యాగాలు, ఉద్యమాలు, సత్యాగ్రహాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలమని గోవా విముక్తి పోరాటం ద్వారా అర్థమవుతోంది.